మనం సాధారణంగా నిత్య జీవితంలో ఎంతో మందిని చూస్తూ ఉంటాం. ఒక రంగంలో వారు చాలా ప్రగతి సాధిస్తే మరో రంగంలో వెనకబడి ఉంటున్నారు. ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోత అన్నట్లు సంఘంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించిన వాళ్లే కుటుంబ వ్యవహారాల్లో కుంటిపడిపోతున్నారు. ఒక రంగంలో పురోగతి, మరో రంగంలో తిరోగతి, ఇంకో రంగంలో అధోగతి కనిపిస్తుంది. ఒక వ్యక్తి అన్ని విషయాల్లోనూ ప్రగతిని సాధిస్తే అది పరిపూర్ణమైన వ్యక్తిత్వం అంటాం. శరీరంలో అన్ని అంగాలు ఎదగవలసిన విధంగా ఎదిగితేనే ఆరోగ్యవంతుడంటాం. కానీ ఒక కాలో చెయ్యో బాగా పెరిగి మిగిలినవి పెరగకపోతే ఆరోగ్యవంతుడు అనలేం కదా. అలాగే అన్ని అంగాల్లోనూ ఎదుగుదల కనిపించి ఒక అంగం ఎటువంటి ఎదుగుదలకు నోచుకోకపోయినా మనిషి సంపూర్ణమైన ఆరోగ్యవంతుడు కాలేడు. వ్యక్తిత్వం విషయంలో కూడా అదే నియమం వర్తిస్తుంది. ఇక పరిపూర్ణమైన వ్యక్తిత్వం అంటే ఎలా ఉండాలో మహాకవి భర్తృహరి చాలా సంక్షిప్తంగా వివరించాడు. ప్రతి వ్యక్తి తన వారి పట్ల సంభావం కలిగి ఉండాలి. ఒక వ్యక్తిని ఒకలాగా మరో వ్యక్తిని మరోలాగా చూడకూడదు. మనలోనే కొంతమంది కులాన్ని బట్టి, డబ్బును బట్టి, హోదాను బట్టి బంధుమిత్రుల్లోనే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా చూస్తూ ఉంటారు. అది మంచిది కాదు. కాబట్టి పైపై హంగులకు విలువీయకుండా వ్యక్తిని వ్యక్తిగా చూడడం నేర్చుకోవాలి. అప్పుడే మన పట్ల అందరికీ గౌరవం ఏర్పడుతుంది. ఇకపోతే సేవకుల పట్ల దయ కలిగి ఉండాలి. వీడు నా దగ్గర పనిచేస్తున్నాడు, వీడిని నేను పోషిస్తున్నాను, నేనేం చేసినా సహించాలి, ఏమన్నా భరించాలి అనుకోకూడదు. సాటి మనిషి అనే సానుభూతి కలిగి ఉండాలి. చేతనైతే సాయం చేయాలి గాని పొట్ట కొట్టకూడదు, వాడి ఉసురు పోసుకోకూడదు. దుర్బలుణ్ణి ఎప్పుడు ఇబ్బంది పెట్టకు, వాడి ఉసురు చాలా బలమైంది. కుమ్మరి కొలిమిలో ప్రాణం లేని తిత్తులోంచి వచ్చే గాలి ఇనుమును కరిగిస్తుంది. ఇక ప్రాణం ఉన్నవాడి ఊపిరుందే, అది నీ వంశాన్నే సమూలంగా దహిస్తుంది. జాగ్రత్త సుమా. చెడ్డవారి పట్ల చెడ్డగానే వ్యవహరించాలి. చెడ్డవారిని చెడు మార్గంలోనే లొంగదీయాలి గాని మంచిదనం పనికిరాదు. మంచివారి పట్ల ఎల్లప్పుడూ ప్రేమ కలిగి ఉండాలి. వారి మనస్సు ఎప్పుడూ నొప్పించకూడదు, వారికి ఎటువంటి మనస్తాపం కలిగించకూడదు. ఇకపోతే ప్రభుత్వం పట్ల, అధికారుల పట్ల నీతి నిజాయితీలతో వ్యవహరించాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వం గాని, ఒక అధికారి గాని మనల్ని సంపూర్ణంగా నమ్మి మనకొక బాధ్యత అప్పగిస్తారు. అందువల్ల సక్రమంగా మన బాధ్యతల్ని నిర్వర్తించాలి. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ఎన్నడూ అవినీతికి పాల్పడకూడదు. సాధారణంగా కొందరు అందరూ అవినీతితో ఉంటున్నారు, ఇక నేనొక్కనే నిజాయితీగా ఉంటే ఏం లాభం అనుకుంటూ ఉంటారు. కానీ ఇది చాలా పొరపాటు. ప్రతి వ్యక్తి ఇలాగే అనుకుంటే అందరూ అవినీతిపరులు, లంచగొండిలే అవుతారు. అందువల్ల ప్రతి వ్యక్తి నేను నీతిగా వ్యవహరిస్తే అవినీతిపరుల సంఖ్య కనీసం ఒక్కటైనా తగ్గుతుంది కదా అనుకోవాలి. తనకంటే పైవాడు ప్రోత్సహించినా తప్పు చేయకూడదు. ఇకపోతే పండితుల పట్ల చాలా రుజు ప్రవర్తన కలిగి ఉండాలి. వారితో సవ్యంగా మాట్లాడడం, సక్రమంగా వ్యవహరించడం ఎంతో అవసరం. వెకిలిగా, అసభ్యంగా ప్రవర్తించకూడదు. అలా నడుచుకుంటే వాళ్ళ వల్ల మనం పొందవలసిన ప్రయోజనం పూర్తిగా పొందవచ్చు. అలా కాకుంటే ప్రయోజనం మాట అటుంచి నష్టపోయే ప్రమాదం ఉంది. ఇకపోతే శత్రువుల పట్ల శౌర్యం ప్రదర్శించాలి. విరోచితంగా పోరాడాలి. పిరికి పందల వలె వెన్ను చూపకూడదు. యుద్ధంలో మరణించిన శౌర్యవంతుడవుతాడు గాని పారిపోయిన వాడు ఎన్నటికీ శౌర్యవంతుడు అనిపించుకోడు. పెద్దవారి ఎడల సహనంతో వివరించాలి. వారొకవేళ మనల్ని అనవసరంగా కోప్పడ్డా మనం వారి ఎడల కోపం ప్రదర్శించకూడదు, సహనంతో వ్యవహరించాలి. ఈ విధంగా వివిధ వ్యక్తులతో వివిధ రకాలుగా నొప్పించక, తానువ్వక అన్న విధంగా చాకచక్యంతో మసులుకునేవారే సకల కళా ప్రవీణులు, సంపూర్ణ వ్యక్తిత్వం కలవారవుతున్నారు. అటువంటి వారి వల్లనే ఈ లోకం సక్రమంగా నడుస్తుంది అంటాడు మహాకవి తత్వవేత్త అయిన భర్తృహరి తన నీతి శతకంలో. జై హింద్.